దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పురస్కారంగా భావించే పద్మ విభూషణ్ వరించడం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసానికి వెళ్లి ప్రభుత్వం తరపున అభినందనలు తెలిపారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించబడినందుకు చిరుకి తెలుగు పరిశ్రమ గర్విస్తుందన్నారు. చిరు మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, మరిన్ని అవార్డులను చిరంజీవి పొందాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఆయన సినీ కెరీర్లో ఎన్నో సందేశాత్మక సినిమాలు తీశారని, అంతేకాకుండా చిరంజీవికి భారతరత్నతో పాటు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావాలని కోరుకుంటున్నానని మంత్రి వెంకటరెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి వెంట ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు. ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవానికి ఒకరోజు ముందు జనవరి 25వ తేదీన పద్మ అవార్డులను కేంద్రం ప్రకటిస్తుంది. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను? నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా. కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది గోరంతే. ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది, నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్. రాత్రి ఇది అనౌన్స్మెంట్ లేట్ అయ్యింది అనుకుంటా. మాకు కూడా అంటే మాకు మధ్యాహ్నం వచ్చింది ఇన్ఫర్మేషన్. ఓ మధ్యాహ్నం తెలిసిపోయిందా? మాకు మధ్యాహ్నం ఎన్నికలు ఇచ్చేసిన ఇన్ఫర్మేషన్. కరెక్ట్ అండి. ఫ్యూచర్లో భారత రత్నతో పాటు ఇంకా మీరు ఏమైనా అవార్డు ఉండి కూడా గెలవాలి. నాకు కాదు సార్, నువ్వు అట్లా చెప్తాను లేదన్నా. మీరు వెరీ హ్యాపీ, ఆల్ ది బెస్ట్. నిన్న నువ్వేను చాలా ఇలా డ్రెస్ చేయడం అనేది రియల్ ఆనర్.